ఊరి సెంటర్లో ఉన్న ఒక రావి చెట్టు కింద చిన్న చాయ్ షాప్ అది. ఎండ భగభగా మండుతుంది. సుబ్బారావు చేతిలో ఖాళీ టీ గ్లాస్ పట్టుకుని చెమటలు తుడుచుకుంటూ దీనంగా కూర్చుని ఉంటాడు. పక్కనే రమేష్ కూడా నీరసంగా కూర్చుని ఉన్నాడు. అప్పుడే ఊరి ప్రెసిడెంట్ సత్యబాబు అక్కడికి వస్తాడు. ఒకప్పుడు సిటీలో ఏసీ గదుల్లో రాజభోగాలు అనుభవించిన సుబ్బారావు ఫ్యామిలీ పరిస్థితి ఇప్పుడు తారుమారైంది. సుబ్బారావు తన పెన్షన్ డబ్బులు, దాచుకున్న ఆస్తులు అన్నీ ఒక చెత్త బిజినెస్లో పెట్టి నిలువునా మునిగిపోయాడు. గత్యంతరం లేక ఊళ్ళో ఉన్న తమ పాత పెంకుటింటికి మకా మార్చారు. కాని ఈ మండు వేసవిలో ఆ పెంకుటింట్లో ఉండటం వాళ్ళకి నరకంలా మారింది. ఏంటి సుబ్బారావు గారు, సిటీలో షేరు మార్కెట్లో డబ్బులు పెట్టి ఉన్నదంతా ఊడ్చేసుకుని ఇప్పుడు ఈ రావి చెట్టు కింద ఛాయ్ తాగుతూ చల్లగాలి కోసం ఎదురు చూస్తున్నారా? ఏమయ్యా, ఆ షేరు మార్కెట్ గ్రాఫ్ పడిపోయినట్టు మీ మొహాలు కూడా ఎట్టా పడిపోయాయి ఏంటి? మా ఊరి ఎండలు ఎట్టా ఉన్నాయో రుచి చూస్తున్నారా? ఏసీ కార్లలో తిరిగి ఒళ్ళు పెంచారుగా, ఇప్పుడు ఆ ఒళ్ళంతా కరగాలంటే మా ఊరి ఎండకి దండం పెట్టాల్సిందే. మీ ముచ్చట తగలయ్యా. నా టైం బాగోలేక అన్నీ బొగొట్టుకొని ఇక్కడ పడుంటే నీ ఎటకారం ఏంటండి సత్యబాబు గారు? ఆ షేర్ మార్కెట్ గాడు నా నెత్తిన పెద్ద బండరాయి వేశాడు. ఆడి మాటలు నమ్మి సిటీలో నా పరువంతా బొగొట్టుకున్నాను. అది బండరాయి కాదన్నా, ఆకాశం నుంచి నిప్పులు కురుస్తున్న ఈ ఎండాకాలంలో కాలిపోతున్న పెంకుటింటిని మన నెత్తిన వేశావు నువ్వు. ఇంట్లో ఫ్యాన్ వేస్తే చల్లగాలి రావటం లేదు, స్టవ్ మీద నుంచి వచ్చినట్టు సెగలు కక్కుతుంది. అది మా నాన్న ఒళ్ళు కాదు సత్యబాబు గారు, నా ఒళ్ళు కరుగుతుంది. నేను అసలే అప్పడంలా ఉంటానా? ఈ ఎండలకి నూనెలో వేయించకుండానే ఒడియండ్లా వేగిపోతున్నాను. ఆ షేర్ మార్కెట్ పుణ్యమా అని అప్పడాలు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. నీ దేహం సన్నగా ఉంది కాబట్టి సరిపోయింది రమేషు. కానీ మీ ఇంట్లో ఇద్దరు మహారాణులు ఉన్నారు చూడు, మీ అమ్మ కాంతమ్మ, నీ పెళ్ళాం ఆండాలు. వాళ్ళ లావాటి బాడీలకి ఎండ తగిలితే వాళ్ళ ఒంట్లో ఉన్న కొవ్వు గరిగిపోయి ఇల్లంతా నూనె వ్యాపారం చేసుకోవచ్చు. అయ్యో, నా పెళ్ళాం కాంతమ్మ గురించి నీకు తెలీదయ్యా. సిటీలో ఉన్నప్పుడు రోజుకి 4 సార్లు ఏసీలో పడుకునేది. ఇప్పుడు ఈ పెంకుటింట్లో వేడి తట్టుకోలేక ఉదయం లేచిన దగ్గర నుంచి నన్నే వేసుకుంటుంది. నాకేమో ఛాయ్ తాగినా చెమటే, తాగకపోయినా చెమటే. ఇక ఊరి బయట ఉన్న పొలం గట్టు ఎండ దడదడలాడుతుంది. కాంతమ్మ, ఆండాలు ఇద్దరూ ఊరి చివర ఉన్న పంపు దగ్గర నుంచి చెరో 2 బిందెల నీళ్లు మోసుకుంటూ వస్తున్నారు. ఇద్దరూ లావుగా ఉండటం వల్ల ఆయాసంతో రొప్పుతున్నారు. అబ్బాబ్బా, ఈ ఎండ వేడేంటే బాబు, మనుషుల్ని పచ్చిగానే తందూరి చికెన్ లాగా కాల్చేస్తుంది. ఈ ఎండకి నా పర్పుల్ కలర్ చీర కాస్త వేడైపోయి పింక్ కలర్లోకి మారిపోయేలాగుంది. అబ్బా, అసలే నా శరీరం ఒక సెంట్రల్ ఏసీ అడుగుతుంది. దానికి తోడు ఈ సుబ్బారావు గాడి షేర్ మార్కెట్ పిచ్చి నన్ను రోడ్డును పడేసింది. ఉన్న ఏసీలు అమ్ముకొని ఈ ఊళ్ళో అగ్గిపెట్లాంటి పెంకుటింట్లో పడేశాడు. నా ఏసీ పోయే, నా పట్టు చీరలు పోయే, నా దర్జా అంతా మట్టిలో కలిసిపోయే. నేను అడుగులేస్తుంటే భూకంపం వచ్చినట్టు ఈ పొలం గట్లు అదిరిపోతున్నాయి. అవునత్తయ్య, సిటీలో ఉన్నప్పుడు మధ్యాహ్నం పూట ఫ్రిడ్జ్లో నుంచి చల్లటి ఐస్ క్రీమ్ తీసుకుని ఏసీ వేసుకుని తింటూ పడుకుంటే అబ్బా ఎంత హాయిగా ఉండేదో. ఇప్పుడు ఈ ఎండకి నా బొగ్గులు మాడిపోతున్నాయి. నాకు ఈ ఎండ మావులు చూస్తుంటే దారిలో చికెన్ బిర్యానీ ఆవిర్లు వస్తున్నట్టు కనిపిస్తుంది అత్తయ్య. నా కడుపులో ఎలకలు ఏసీ లేక ఉడికిపోయి ప్రాణాలు వదిలేస్తున్నాయి. నేను కష్టపడి పెంచుకున్న బరువంతా ఈ చెమట రూపంలో కారిపోతుంది. ఇలాగే ఇంకో వారం గనక రోజులు గడిస్తే ఈ పొలం గట్ల మీద నీళ్లు మోస్తే నేను సన్నబడిపోయి మీ కోడలా కాకుండా మీ మనవరాల్లా కనిపిస్తానేమో. ఓసిని యాషాలు తాగలయ్యా, నువ్వు సన్నబడాలంటే ఈ ఎండ సరిపోదు. నిన్ను తీసుకెళ్ళి అగ్ని పర్వతంలో వేయాలి. బిర్యానీ ఆవిర్లు వస్తున్నాయంట, బిర్యానీ ఆవిర్లు. ఈ ఎండకి బుర్ర మాడిపోయి నీకు దయ్యాలు కనబడుతున్నాయి. ఒకప్పుడు నా ఇంట్లో పనులు నీళ్ళు తెస్తే నేను నాజుగ్గా స్నానం చేసేదాన్ని. ఇప్పుడు ఈ లావాటి బాడీతో నేనే బిందెలు మోతంటే నా నోడు మీరిగిపోయి 2 మొక్కలు అయ్యేలాగుంది. ముందు ఆ బిందె ఎత్తుకో, ఏసీ లేదు గీసీ లేదు. ఇంటికెళ్ళి ఆ కాగుతున్న నీళ్ళతోటి స్నానం చేసి వద్దామో పద. అయ్యో దేవుడా, ఇంటికెళ్ళాక కనీసం మజ్జిగన్నమైనా దొరుకుతుందో లేదో. ఈ ఎండలకి నా ఆకలి కూడా చచ్చిపోతుంది. కడుపులో చల్లగా ఏవైనా పడితే కానీ నా ప్రాణం నిలబడేలా లేదు. ఆ అత్తగారి వెటకారం ఒకటి. నాకెలాగైనా ఈ వేడి నుంచి తప్పించుకునే ఉపాయం రావాలి.
ఇక మధ్యాహ్న సమయం పెంకుల మీద నుంచి ఎండ డైరెక్ట్గా ఇంట్లోకే కొడుతుంది. ఇల్లు ఒక ఓవెన్ లాగా కాలిపోతుంది. సుబ్బారావు ఒక పాత చేతి విసనకర్రతో విసురుకుంటూ కుర్చీలో కూర్చున్నాడు. కాంతమ్మ నేల మీద పడుకొని అటు ఇటు దొర్లుతుంది. రమేష్ ఒక మూల నీరసంగా కూర్చున్నాడు. యావండి, ఆ విసనకర్రతో అట్ట విసురుతూ కూర్చోకండి. మీరిసిరే గాలికి నాకింకా సెగ తగులుతోంది. ఈ పెంకులు చూస్తే ఏ నిమిషంలో అయినా పేలిపోయి మన నెత్తి మీద పడేలా ఉన్నాయి. నేను మాత్రం ఏం చేయను? నేను విసురుతుంది గాలి కోసం కాదు, నా చెమటలైనా ఆరబెట్టుకోవడానికి. ఇంట్లో ఉన్న సీలింగ్ ఫ్యాన్ వేస్తే అది గాలి కాకుండా మంటల్ని విసురుతుంది. అమ్మా, నా బాడీలో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోయి నేను ఎండబెట్టిన నెత్తళ్ళలాగా మారిపోయాను. ఈ ఇంట్లో వేడికి గోడల మీద బలులు కూడా చెమటలు దొక్కుతూ కింద పడిపోతున్నాయి. మనమేమో తందూరి పొయ్యిలో పెట్టిన కోడి పిల్లల్లా ఉడికిపోతున్నాం. ఒక కూలర్ కొనుక్కుందామంటే నాన్న దగ్గర రూపాయి లేదు, అప్పు పుట్టదు. ఇక ఇంట్లో మనం ఉడికిపోవాల్సిందేనా ఇలాగా? ఈ నీళ్ళేంటండి పొయ్యి మీద పెట్టి మరిగించినట్టున్నాయి. నా గొంతు కాలిపోతుంది. ఫ్రిడ్జ్ లేదు, కనీసం కొండైనా ఉంటే చల్లటి నీళ్ళు తాగొచ్చు కదా. మనం ఇలాగే వదిలేస్తే రాత్రికి మనందరం ఉడికిపోయిన బంగాళదుంపలాగా మారిపోతాం. నాకు ఒక ఐడియా వచ్చింది. నేను మార్కెట్కి వెళ్ళి వస్తాను. మార్కెట్కా? ఈ మన్నుటెండలో మార్కెట్కి వెళ్ళి ఏమైనా కూరగాయలు ఫ్రై చేసుకుని వస్తావా ఏంటి? కాదత్తయ్య, మన తలరాత మార్చడానికి, ఈ ఇంటిని ఏసీ గదిలో మార్చడానికి వెళ్తున్నాను. రమేష్లే, నా వెంబడిరా, ఒక అద్భుతం చేయబోతున్నాం. ఊర్లో కుండలు చేసే రామయ్య మట్టితో కుండలు తయారు చేస్తూ ఉంటాడు. ఆండాలు రమేష్ అక్కడికి వస్తారు. ఏంటమ్మా ఆండాల్ గారు, ఈ మన్నుటంలో వచ్చారు? పెంకుటింట్లో ఉండలేక మట్టిలో పొరలడానికి వచ్చారా ఏంటి? మట్టిలో పొరలడానికి కాదు రామయ్య గారు, మట్టిలో ఉన్న చల్లదనాన్ని మా ఇంటికి పట్టుకెళ్ళడానికి వచ్చాను. మీ దగ్గరున్న వాటిలోకెల్లా అతిపెద్ద కుండ ఒకటి చూపించండి. అందులో కనీసం 50 లీటర్ల వరకైనా నీళ్లు పట్టాలి. 50 లీటర్ల కుండ? ఏంటే నీ ప్లాను? అందులో నీళ్లు నింపి నువ్వు లోపల దూకి స్నానం చేస్తావా ఏంటి? నా వల్ల కాదు దాన్ని మొయ్యటం. నువ్వు నోరు మూసుకొని నేను చెప్పించే రమేష్. రామయ్య గారు, ఆ పెద్ద కుండకి చుట్టూ చిన్న చిన్న హోల్స్ పెట్టండి. అలాగే నాకు కొంచెం పచ్చగడ్డి కావాలి. ఏంటమ్మా ఆండాల్ గారు, అంత పెద్ద కుండకి చిల్లులు పెడితే నీళ్లు నిలబడవుగా. ఆఖరికి మీ అత్తగారి నోటి నుంచి వచ్చే తిట్లు కూడా నిలబడవు. నాకు తెలిసి ఈ ఎండలకి మీ బుర్ర మాడిపోయి ఇలాంటి పిచ్చి పనులు చేయిస్తుందేమో. నాకెందుకమ్మా ఈ తలకాయ నొప్పి? నా ప్లాను అత్తగారికి కూడా అర్థం కాలేదు. అందుకే ఇదొక మాస్టర్ ప్లాన్. ఈ కుండని ఆ గడ్డిని ప్యాక్ చేసి మా ఇంటికి పంపించండి. ఈ కాలిపోతున్న పెంకుటింటికి నేను చేయబోయే ఈ కుండ కూలర్తో నా పేరు ఊరూరంతా మారు మోగిపోవాలి. అత్తగారి వెటకారానికి బ్రేక్ పడాలి. ఇక సాయంత్రం సమయం రమేష్ ఆ పెద్ద కుండని ఒక స్టాండ్ మీద పెడతాడు. కాంతమ్మ, సుబ్బారావు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఆండాలు ఒక ఇంజనీర్ లాగా చేతులు కట్టుకుని రమేష్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. ఏంటి ఆండాలు నీ పిచ్చి ఆశాలు? అక్కడ కూర్చోడానికి ప్లేస్ లేక సత్తంటే ఈ బకాసురుడు లాంటి కుండను తీసుకొచ్చి ఇంటి మధ్యలో పెట్టావు. పైగా దానికి చిల్లులు కూడా ఉన్నాయి. దీంతో ఏసీ గాలి వస్తుందా? మా ప్రాణాలు తీయక ముందే దాన్ని పగలగొట్టు. ఓపిక పట్టిన అత్తయ్య గారు, రోమ్ నగరాన్ని ఒక రోజులో నిర్మించలేదు. అలాగే నా కుండ కూలర్ కూడా ఒక్క నిమిషంలో తయారు కాదు. రమేష్, ముందు ఆ కుండ నిండా నీళ్లుపోయి. అమ్మో, నా వల్ల కాదమ్మా. ఇదంతా చూస్తుంటే ఈ ఎండకి పిచ్చెక్కి ఏదో చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మనం తెచ్చిన ఆ వట్టి వేళ్ళ గడ్డిని ఆ కుండ చుట్టూ ఆ చిల్లులున్న చోట గట్టిగా కట్టు. ఆ గడ్డి ఎప్పుడూ తడిగా ఉండేలా చూసుకో. రమేష్ ఆ కుండ చుట్టూ పచ్చటి వట్టివేలని కడతాడు. అది చూడ్డానికి ఒక విచిత్రమైన వస్తువులా తయారవుతుంది. ఇది చూడ్డానికి ఏదో గుడిసెకి తలకాయ పెట్టినట్టుందమ్మా. ఎంతకీ దీనివల్ల లాభం ఏంటి? నువ్వు చూస్తే కొండకి చిల్లులు పెట్టి గడ్డి కట్టి ఓ సైన్స్ ప్రయోగంలా చేస్తున్నావు. ఇది పేలిపోయి ఇంట్లోకి వరదొస్తే నాకున్న ఒక్కగానొక్క పాత గుర్చి కూడా కొట్టుకుపోయేలా ఉంది. అది పేలిపోతే నా పట్టు చీరలన్నీ తడిసిపోతాయి. అప్పుడు నిన్ను కొండలో కుక్కి అదే గడ్డితో కట్టేస్తాను చూడు. అసలు మ్యాజిక్ ఇప్పుడే ఉంది మావయ్య గారు. మన ఇంట్లో మూలన పడిపోయిన ఆ పాత టేబుల్ ఫ్యాన్ని తీసుకురండి రమేష్. ఆ ఫ్యాన్ని కరెక్ట్గా ఈ కుండ వెనకాల పెట్టి ఆన్ చేయి. ఓహో, టేబుల్ ఫ్యాన్ అయితే ఆ కొండలోని చేసి గాలి వచ్చి నన్ను నా పట్టు చీరలను చల్లబరుసుద్దా? నీ బుర్రలో మట్టి తప్ప ఇంకేమీ లేదు. చూస్తూ ఉండండి అత్తగారు. 1 2 3 అని స్విచ్ బోర్డు దగ్గరికి వెళ్ళి ఫ్యాన్ ఆన్ చేస్తుంది. ఇల్లు లోపల ఆండాలు చేసిన సెటప్ పనిచేయటం మొదలవుతుంది.
టేబుల్ ఫ్యాన్ గాలి ఆ కుండలో ఉన్న చల్లటి నీళ్ళని, చుట్టూ ఉన్న తడి వట్టివేలని తాకుతూ ఇంటి లోపలికి వస్తుంది. స్లో మోషన్లో చల్లని గాలి కాంతమ్మ, సుబ్బారావుల ముఖాలకు తగులుతుంది. ఆండాలు వేసిన మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయింది. మట్టి కుండలో ఉన్న నీళ్లు సహజంగానే చల్లబడ్డాయి. దానికి తోడు ఆ వట్టివేళ్ల గడ్డి తడిగా ఉండటం వల్ల వెనకాల నుంచి టేబుల్ ఫ్యాన్ విసురుతున్న గాలి ఆ తడిగుండా ప్రయాణించి అచ్చం ఏసీలో నుంచి వస్తున్నంత చల్లగా, సుగంధ భరితంగా ఇల్లంతా వ్యాపించింది. కాలిపోతున్న పెంకుటిల్లు కాస్త క్షణాల్లో ఊటిలాగా మారిపోయింది. కాంతమ్మ కళ్ళు మూసుకొని ఆ గాలిని ఆస్వాదిస్తూ మురిసిపోతూ, ఆహా, ఏం సుబ్బారావు గారి ఈ గాలి నిజంగానే ఏసి వేసినట్టుంది. నా ఒంట్లో ఉన్న చెమట్లని ఎగిరిపోయాయి. ఆ వట్టి వేళ్ళ వాసనకి నా ప్రాణం లేసి వచ్చేస్తుంది. అబ్బా, సిటీలో ఉన్నప్పుడు కూడా ఎంత హాయిగా లేదు. అద్భుతం కాంతమ్మ, నా బిజినెస్ అంతా పోయినా ఈ ఒక్క చల్లని గాలితో నా టెన్షన్లన్నీ ఎగిరిపోయినాయి. మన పెంకుటిల్లు ఇప్పుడు 5 స్టార్ హోటల్ లాగా అనిపిస్తుంది. దేవుడా, నా పెళ్ళాన్లో ఇంత పెద్ద సైంటిస్ట్ దాగుందని నాకు ఇప్పుడే అర్థమైంది. ఏమండి అండాలి గారు, ఈ చల్లదనం ముందు ఆ షేర్ మార్కెట్ కూడా తలవంచాల్సింది. చూశారు అత్తగారు, నా బుర్రలో ఉన్నది మట్టి కాదు, మహాజ్ఞానం. సిటీ ఏసీలు కరెంటు బిల్లులు పెంచుతాయి, కానీ ఈ ఆండాలు కనిపెట్టిన కుండ కూలర్ ప్రకృతి ఇచ్చిన ఫ్రీ ఏసీ. ఇక హాయిగా దుప్పట్లు కప్పుకొని నిద్రపోండి. నా కోడలో నిజంగానే గ్రేటు. దీని తిండి అవ చూసి దద్దమ్మ అనుకున్నా, కానీ సిటీ వాళ్ళకే బుద్ధి చెప్పేలాగా విలేజ్ ఏసీ కనిపెట్టేసింది. ఇక మీదట దీన్ని పళ్ళెత్తి మాట కూడా అనకూడదు. మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాలు ఇంట్లోకి పడుతున్నాయి. అందరూ చాలా ప్రశాంతంగా హాయిగా నిద్రలేస్తారు. కాంతమ్మ ముఖంలో నిన్నటి చిరాకు లేదు. ఆహా, ఆ షేర్ మార్కెట్ గాడు నా డబ్బులు లాగేసుకున్నాడన్న బాధ కూడా నిన్న రాత్రి ఆ కుండ కూలర్ గాలికి మర్చిపోయి కంటి నిండా నిద్రపోయాను. తీసుకోవే ఆండాలు, నీలాంటి కోడలున్న ఇంట్లో ఎండలే కాదు, ఎట్టాంటి కష్టాలొచ్చినా ఇట్టే తరిమి కొట్టేయచ్చు. నువ్వు పెట్టిన ఏ కొండ కూలర్ దెబ్బకే ఊర్లో సత్తిబాబు లాంటోళ్ళు నోళ్ళు మూతపడ్డాయి. ఉదయాన్నే వచ్చి, ఏంటమ్మా అండాలు గారు, మా ఇంట్లో కూడా ఒకటి చేయండమ్మా అని బతిమలాడుకుంటున్నాడు. వాళ్ళకి కుండ కూలర్ చేయాలంటే ముందు ఆ కుండ లాంటి మనసు ఉండాలి అత్తయ్య గారు. సరే కానీ ఈ పూట ఎండకి బాగా చల్లబడిపోయాం కదా, మధ్యాహ్నం వేడివేడిగా నాటుకొడి పులుసు, రాగి ముద్ద వండేద్దామా? నా కడుపులో ఏసీ ఆన్ అయ్యి ఆకలి కేకలేస్తుంది. బాబోయ్, వాతావరణం చల్లబడ్డా కుండలు మారినా నీ తిండిగోల మాత్రం మారదాండాలు. అలా వ్యాపారం దెబ్బతిని పెంకుటింట్లో పడిపోయిన సుబ్బారావు ఫ్యామిలీకి ఆండాలు తన తెలివితో కాలిపోతున్న ఎండాకాలాన్ని కాస్త కూల్గా మార్చేసింది. డబ్బులు పోయినా సంతోషం మాత్రం ఆ కుండ కూలర్ గాలిలాగా ఆ ఇంట్లో ఎప్పుడూ వీస్తూనే ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. రమేష్ ఆఫీస్కి బయలుదేరుతూ ఉండగా ఫోన్ రింగ్ అయింది. తల్లి కనకం నుంచి కాల్ రాగానే రమేష్ మొహం పాలిపోతుంది. పక్కనే స్వప్న సోఫాలో కూర్చొని కాఫీ తాగుతుంది. హలో అమ్మా, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు? అంతా బాగున్నారా? నాన్నెలా ఉన్నారు? రే రమేషు, అంతా బాగున్నారా? మీ నాన్న నిన్ను కోడల్ని చూడాలని పట్టుబట్టారు. మేమిప్పుడే బస్సు ఎక్కావరా, సాయంత్రం కల్లా సిటీ బస్ స్టాండ్కి వచ్చేస్తాం. ఆండాలకు చెప్పవాక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా. అమ్మో, అమ్మా నాన్న వస్తున్నారా ఇప్పుడా? సరే సరే, నేను బస్ స్టాండ్కి వచ్చి పికప్ చేసుకుంటాను, మీరు దిగ్గానే కాల్ చేయండి. ఫోన్ పెట్టేశాక రమేష్ కంగారుగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. స్వప్న నవ్వుతూ తనని గమనిస్తుంది. ఏంటి బావుగారు, అత్తమ్మ కనకం గారు వస్తున్నారా? అంత టెన్షన్ పడుతున్నారేంటి? పిచ్చిదానా, నీకు మా అమ్మ గురించి తెలీదు. తను చాలా షార్ప్. మనం ఇలా క్లోజ్గా ఉండటం తను చూస్తే నీ తాట తీస్తుంది. ఆండాల అమాయకురాలు కాబట్టి పార్క్ సీన్ నమ్మేసింది. అంతేగాని మా అమ్మ ముందు ఇలాంటివి సాగవు. నువ్వు కొంచెం పద్ధతిగా ఉండు స్వప్న. అబ్బో, రానివ్వండి బావగారు, చూద్దాం. నా స్టైల్కి మీ అమ్మగారు కూడా ఫీదా అయిపోవలసిందే. రమేష్ తన తల్లిదండ్రుల్ని బస్టాండ్ నుంచి ఇంటికి తీసుకొస్తాడు. ఆండాలు వాళ్ళని చూడగానే సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతుంది. పరుగున వెళ్లి కనకం కాళ్ళకి నమస్కరిస్తుంది. అత్తమ్మగారు, మావయ్య గారు, ఎంత మంచి పని చేశారు. నాకు చెప్పకుండానే వచ్చేసారేమిటి? రెండు లోపలికి. మీకు ఇష్టమైన పల్లెటూరు వంటలు ఇక్కడే వండి పెడతాను. నిన్ను చూడాలనిపించిందమ్మా ఆండాలు. ఈ సిటీ తిండి అరక్కపోయినా నీ చిరునవ్వు చూస్తే నా ఆకలి తీరిపోతుందనుకో. ఒరే రమేషు, కాళ్ళు ఇంకా మన పద్ధతుల్లోనే ఉందిగా, నువ్వేమన్నా మార్చేశావా? అబ్బే లేదు నాన్న,
నేనేం చేసినా ఆండాలు మారదు, మార్చలేం కూడా. అవునమ్మా అండాలు, అంత క్షేమమే కదా. మా వాడిని నేమి ఏడి పెంచడం లేదు కదా. ఈ మధ్య ఏవో సాఫ్ట్వేర్ ప్యాకేజీల గురించి నిద్రలో కూడా కలవరెత్తాడని చెప్పావు. ఇప్పుడంతా సెట్ అయిందా? అయ్యో, అలాంటిదేమీ లేదత్తమ్మగారు. రమేష్ గారు బంగారం. నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. ఆ సాఫ్ట్వేర్ టెన్షన్లన్నీ తగ్గిపోయాయిలండి. అప్పుడే స్వప్న కాలేజ్ నుంచి వస్తుంది. తన మోడ్రన్ చూడీదార్, చేతిలో బుక్స్ చూసి కనకం ముఖం అదోలా పెడుతుంది. నమస్తే అత్తమ్మగారు, బాగున్నారా? మావయ్య గారు మీరు కూడా వచ్చారా? ఎంత బాగుందో మిమ్మల్ని ఇక్కడ చూడ్డం. బాగున్నాను తల్లి. ఏంటి వేషం? అచ్చ సిటీ పిల్లలాగా మారిపోయావే. చదువు ఎట్టా సాగుతోంది? బావగారి మీద భారం ఏమైనా తగ్గిందా? చాలా బాగా సాగుతుంది అత్తమ్మగారు. బావగారు రోజు నాకు డౌట్స్ క్లియర్ చేస్తున్నారు. తను లేకపోతే నేను ఈ చదువు చదవలేను. మొన్న పార్కుకి వెళ్ళి మరి నాకు పాఠాలు చెప్పారు అని రమేష్ వైపు చూస్తూ నవ్వుతూ అంది. స్వప్న అలా అనగానే కనకానికి ఎక్కడో చిన్న అనుమానం మొదలైంది. రమేష్ వెంటనే టెన్షన్ పడి మాట మారుస్తాడు. అమ్మా, అది తనకి సబ్జెక్ట్ కొంచెం కష్టంగా, అందుకే హెల్ప్ చేస్తున్నాను. అండలు, అమ్మ వాళ్ళకి స్నానాలకి నీళ్ళు పెట్టు. మావయ్య గారికి చల్లటి మజ్జిగివ్వు. సిటీలో ఏసీలో నిద్రపోవటం పల్లెటూరి వాళ్ళకి అలవాట్లేదు. అందుకే అందరూ ఇంటి మీద, డాబా మీద పడుకోవాలని నిర్ణయించుకున్నారు. వెన్నెల్లో అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. రే రమేషు, నీ ఆఫీస్ పనులు ఎట్టాగున్నారా? ఆండాలకి ఎవరైనా హెల్ప్ చేస్తున్నావా? తను ఒంటరిగా అలిసిపోతుంది. చేస్తున్నాను మమ్మీ. ఆండాలకి ఏ లోటు రానివ్వను. బావగారు ఆండాల కన్నా నా కోర్స్ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు అత్తమ్మగారు. ఈవేళ కూడా నా కాలేజ్ దగ్గర ఐస్ క్రీమ్ ఇప్పిస్తూ నా ఫ్యూచర్ గురించి ఎంత బాగా గైడ్ చేశారో తెలుసా? ఆ మాటకి ఆండాలు మౌనంగా ఉంది. కాని కనకం స్వప్న వైపు సీరియస్గా చూస్తుంది. రమేష్ కళ్ళల్లో కంగారు కనిపిస్తుంది. అవునా? రమేష్కి నా కోడల కంటే మరదల మీద అంత ప్రేమ పెరిగిపోయిందా? ఆండాలు, ఏంటి నీ చెల్లెలు ప్రతిదానికి బావా బావా అని వంత పాడుతుంది? పర్లేదులే అత్తమ్మగారు, తను చిన్నపిల్ల కదా, బావగారు హెల్ప్ చేస్తున్నారని ఉత్సాహంగా చెప్తోంది. ఇక అందరూ పడుకున్నాక కనకం ఆండాలుని ఒక మూలకి పిలిచి రహస్యంగా మాట్లాడుతుంది. పుల్లయ్య గుర్రు పెట్టి నిద్రపోతూ ఉన్నాడు. ఆండాలు, నా మాట విను. నీ చెల్లెలతో కొంచెం జాగ్రత్తగా ఉండు తల్లి. నేను వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నా. రమేష్ గాడి మాటలన్నీ స్వప్న చుట్టూనే తిరుగుతున్నాయి. తను కూడా రమేష్ మీద ఎక్కువ హక్కులు చూపిస్తుంది. నీకు అసలు అనుమానం రావట్లేదా? పిచ్చి పిల్ల అత్తమ్మగారు, దానికి ఏది కరెక్టో ఏది తప్పో కూడా తెలీదు. అది బావగారిని సొంత అన్నేలాగా చూసుకుంటోంది. రమేష్ గారు కూడా దాన్ని చిన్నపిల్లలాగే చూస్తున్నారు. నువ్వు అనుకున్నట్టు అది సొంత అనేలా చూడడం లేదే తల్లి. దాని కళ్ళల్లో ఏదో మాయగా అనిపిస్తుంది. రమేష్ గాడి చూపుల్లో కూడా ఏదో మార్పు కనిపిస్తుంది. అది ఇప్పుడు ఎదుగుతుందే, ఎదిగే పిల్లది. మన సాంప్రదాయాలు విలువలు దానికి చెప్పాలి. త్వరలోనే తన హద్దులు దాటేలో ఉందది. నా అనుమానం నిజం కాకూడదని కోరుకుంటున్నాను. ఆండాలు, నువ్వు అప్రమత్తంగా ఉండాలి. అత్తమ్మగారు, నిజానికి నాకు కూడా అనుమానం వస్తుంది. కానీ నా చెల్లెలి నన్ను మోసం చేయదని నా నమ్మకం. సరే, రేపే నేను దాంతో క్లియర్గా మాట్లాడతాను. సరే తల్లి, త్వరగా పడుకో. రేపు ఉదయం చూద్దాం. ఇక ఉదయమే పుల్లయ్య గార్డెన్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటాడు. ఆండాలు టీ తీసుకొస్తుంది. అమ్మా ఆండాలు, రమేష్ నీతో బానే ఉంటున్నాడుగా? ఏమైనా తలతిక్క పనులు చేస్తే దాచుకోకుండా నాకు చెప్పమ్మా. వాడు సిటీ గాలికి మారిపోయి కోడల్ని ఏడిపిస్తే నేను వాడి తోలుదేస్తాను. ఆ స్వప్న కూడా ఏంటమ్మా అంత చనువుగా ఉంటుంది మా నాడితో? అదేం లేదు మామయ్య గారు. రమేష్ గారు బంగారం. మీరేవి చింతించకండి. అంతా నా భ్రమేమో అనిపిస్తోంది. ఇక ఆండాలు లోపలికి వెళ్తుంటే ఆమె మనసులో భయము బాధ కలగలుపుగా పెరుగుతున్నాయి. ఆండాలు వంటింట్లో కూరగాయలు కోస్తూ ఏదో ఆలోచిస్తుంది. సడన్గా స్వప్న వంటింట్లోకి దర్జాగా నడుచుకుంటూ వస్తుంది. మొహంలో ఒక వింతైన గర్వం కనిపిస్తుంది. ఆండాలు కూరగాయల కత్తి పక్కన పెట్టి స్వప్న వైపు సీరియస్గా చూస్తుంది. స్వప్న, నిన్న రాత్రి నుంచి నిన్ను గమనిస్తున్నాను. అత్తమ్మ కనకం గారి ముందు నువ్వు మాట్లాడిన మాటలు, చేసిన సైగలు అసలు బాలేవు. బావగారి మీద నీకంత హక్కేమిటి? ఆయన మీద ప్రేమ కురిపిస్తున్నట్టు మాట్లాడుతున్నావు. ఏమిటి నీ ఉద్దేశం? స్వప్న వెటకారంగా నవ్వుతూ, అక్క, నీకింకా విషయం అర్థం కాలేదా? పాపం, నువ్వింకా ఆ పల్లెటూరి మల్లెపూల వాసనలోనే ఉండిపోయావు.
ఈ సిటీలో ఆ వాసన ఎవ్వరికి నచ్చదు. ముఖ్యంగా బావగారికి అస్సలు నచ్చడం లేదు. ఏంటే ఏమంటున్నావు? ఎంత ధైర్యం నీకు నా ముందే అలా అనటానికి? నేను నీ అక్కని, ఆయన మీ బావగారు. అక్క అయితే ఏంటి, బావ అయితే ఏంటి, మనసు కలిస్తే చుట్టరికలతో పనే ఉంది. నిజానికి బావగారికి నువ్వంటే ఇష్టం లేదక్క, నేనంటేనే ఎక్కువ ఇష్టం. ఎందుకో తెలుసా? తను నా స్టైల్ని ఇష్టపడుతున్నారు. నీ పల్లెటూరి పద్ధతులు, నీ ఆండాలు మేనరిజం చూసి తనెప్పుడో బోరు కొట్టిపోయారు. తనకు కావాల్సింది నీలాంటి పాతకాలపు భార్య కాదు, నాలాంటి మోడ్రన్ తోడు. ఆండాలు షాక్ అయింది. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉంటాయి. స్వప్న, నువ్వు నా సొంత చెల్లెలు అనుకున్నాను. నా సంసారానికి నువ్వే నిప్పెడుతున్నావా? బావగారు నిన్ను చెల్లెల్లా చూస్తున్నారు. ఆ పక్క నీ సెంటిమెంట్ ముచ్చట్లాపు. బావగారు నన్ను ఎలా చూస్తున్నారో నాకంటే నీకు బాగా తెలుసు. నిన్న పార్కులో తను నన్ను ఎలా చూశారో చూసావా? తన మనసులో నేనే ఉన్నాను. త్వరలోనే నీకు అర్థమవుతుందిలే ఈ ఇంటి పట్టపు రాణి ఎవరో. బావ మనసులో నేనే ఉన్నాను. కావాలంటే ఆయన్ని అడుగు. నా మాట వినడానికి తనకి టైం లేదు, కానీ నా సైగకి మాత్రం తను పడిపోతారు. ఇకనైనా నువ్వు నీ సంచి సర్దుకుంటే మంచిది అని స్వప్న వికటంగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాటకి ఆండాలు స్తంభించిపోయింది. దేవుడా, నా సొంత చెల్లెలే నన్ను ఇంతలా మోసం చేస్తుందా? తన నోటితోనే ఇంత దారుణంగా చెప్తుందంటే రమేష్ గారు కూడా తనకి వంత పాడుతున్నారా? నా కాపురం ఏమైపోతుంది? ఆండాలు ఏడుస్తూ కనకం దగ్గరికి వెళ్తుంది. స్వప్న అన్న మాటలన్నీ పూసగుచ్చినట్టు చెప్తుంది. కనకం కోపం కట్టలు తెంచుకుంది. నా అనుమానం నిజమే అయితే ఆ స్వప్న మనింటి కాపురానికి నిప్పు పెట్టాలని సోతుంది. నా కొడుకుని బుట్టలో వేసుకుంది. ఆండాలు, నువ్వేడవాక ఇప్పుడు మీ మావయ్య పుల్లయ్య చెప్తా. రమేష్ గాడి సంగతి ఇప్పుడే తేల్చాలి. కనకం పుల్లయ్యకి విషయం చెప్తాడు. పుల్లయ్య కోపంతో ఊగిపోతూ ఉంటాడు. ఇక పుల్లయ్య గుమ్మం దగ్గర గంభీరంగా నిలబడి ఉన్నాడు. రమేష్ ఆఫీస్ నుంచి రాగానే ఆయన గొంతు పెంచి పిలిచాడు. రేయ్ రమేషు, ఇట్రా. అడుగు తీసి గడప లోపల పెట్టే ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు. ఏంట్రా, ఏంటిక్కడ జరుగుతున్న రచ్చ? నీ మరదలు ఏవేవో మాటలు మాట్లాడుతుంది. ఆండాలు వంటింట్లో కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చుంది. నువ్వు దారి తప్పుతున్నావా? రమేష్ కంగారు పడకుండా మొహంలో ఒక అమాయకపు నవ్వు పులుముకొని, అయ్యో నాన్న, మీరు మరీ పాతకాలం నాటి సినిమాల్లో తండ్రిలా మాట్లాడుతున్నారు. స్వప్న సిటీకి కొత్త కదా, తనకిక్కడంతా భయంగా ఉంటుందని నేనే కొంచెం చనువుగా మెలగమని చెప్పాను. తనకి కాన్ఫిడెన్స్ రావాలని హెల్ప్ చేస్తున్నాను. అంతకు మించి ఏమీ లేదు నాన్న. హెల్పా, బాధ్యత? ఒరేయ్, స్వప్న ఏమంటుందో తెలుసా? అక్కను పంపించేస్తానని, నిన్ను పెళ్లి చేసుకుంటానని దర్జాగా నా కోడల ముందు వాగుతుంది. అది నీకు బాధ్యతలాగా అనిపిస్తుందా, లేక నీ క్యారెక్టర్లో ఉన్న లోపంలా అనిపిస్తుందా? నాన్నని అబద్ధాలతో నమ్మించొచ్చు గాని దేవుణ్ణి మోసం చేయలేవురా. నాన్న, స్వప్న ఇప్పుడు ఎదుగుతున్న పిల్ల. తను సిటీ గ్లామర్ చూసి, నేను చేసే చిన్న చిన్న సహాయాల్ని చూసి ప్రేమ అని పొరపాటు పడి ఉండొచ్చు. తను ఏదో సరదా కంటే మీరంత సీరియస్గా ఎందుకు తీసుకుంటున్నారు? ఒకవేళ తను అలా అంటే అది తన తప్పు కాదు నాన్న. ఆ వయసులో వచ్చే ఆలోచనలు. నేనిప్పుడే వెళ్ళి తనతో మాట్లాడతాను. తనకి బుద్ధి చెప్పి మన పల్లెటూరి పద్ధతులు, విలువలు మళ్ళీ గుర్తు చేస్తాను. మీరేమీ అనుకోకండి నాన్న. మీ కొడుకు ఎప్పటికీ తప్పు చేయడు. సరేలేరా, ఇప్పుడే వెళ్ళి ఆ పిల్లతో మాట్లాడు. రేపటికల్లా ఆ అమ్మాయి బుర్రలో నుంచి ఈ పిచ్చి ఆలోచనలన్నీ పోవాలి. లేకపోతే నేనే తనని మెడబట్టి ఊరికి పంపించేస్తాను. వెళ్ళు. రమేష్ అలా కవర్ చేసి కోపంగా నటిస్తూ స్వప్న రూంలోకి వెళ్తాడు. కానీ అతని మనసులో మాత్రం రమేష్ ఒక కొత్త మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు. రమేష్ స్వప్న గదిలోకి వెళ్ళాక అసలక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. చూశారు కదా, రమేష్ ఎంత గడుగ్గా తన తప్పుని కప్పిపుచ్చుకున్నాడో. పుల్లయ్యని కూడా బురిడి కొట్టించాడు. మరి ఇప్పుడు స్వప్న రూంలో రమేష్ ఏం మాట్లాడతాడు? స్వప్న ఇవ్వబోయే ఆ బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటి? రమేష్ నిజంగానే తన భార్యని వదిలేస్తాడా? వచ్చే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్లో అసలైన నిప్పు లాంటి నిజం బయటపడబోతుంది. సిద్ధంగా ఉండండి. ఇది వాల్ట్ కదా. ఈ స్టోరీ మీకు నచ్చితే కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.